వచ్చి ఉన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు అనగా లోకమంతటికి, ప్రపంచం అంతటికి ఎంతైతే దేశము ఉన్నదో అందరి పాపములు మోసుకోవడానికి లోకానికి ఆయన ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా, పాపుల రక్షకుడుగా మరి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఎవరన్నైతే పాపము చేసిన వారిని శిక్షిస్తారు, లేకపోతే ఊరి తీస్తారు, లేకపోతే ఇంకొక విధంగా రకరకాలుగా దండించేవారుగా ఉంటూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ విధంగా చదివిస్తున్నారు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతురారా, పాదములపై పడరా, యేసు పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తాపక నిన్ను రక్షించు, తాపక నిన్ను రక్షించు, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఘోర పాపాత్ములనైనా సరే ఆయన రక్షిస్తానని చెప్తూ ఉన్నాడు. ఎంత పాపులనైనా, నరహాంతకులనైనా సరే, వ్యభిచారులనైనా సరే, మరి దొంగలనైనా సరే, దోసుకునే వారినైనా సరే ఆయన రక్షిస్తానని ఆయన భూమి మీదకి ఆ దేవాది దేవుడు, ఆ పాపుల రక్షకుడుగా ఈ లోకానికి మరి వచ్చి ఉన్నాడండి. మీరు చెప్పొచ్చు, నన్ను రక్షిస్తారా, నన్ను రక్షిస్తారా అని మీరు అనుకునవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధముగా చదివిస్తూ ఉన్నారు. ప్రయాసపడి పాప భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చదివిస్తున్నారు. ఎలానగా, నా కాడి మీ మీద పెట్టుకొని నా వద్ద నేర్చుకుని, ఎలాగ నేను సాత్వికుడను, ఏన మనసు గలవాడును గనక నా వద్దకు వచ్చి మీరు నేర్చుకుని అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధముగా చదివిస్తున్నారు. కనుక పాపము పోవాలంటే భూమి మీద ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే పాపలు క్షమించడానికి అధికారము తండ్రి చేత పొంది ఉన్నారండి. మరి ఈయన తప్ప ఈ నామములనే మనము రక్షణ పొందగలము. ఏ నామమున ఆకాశము కింద ఇయ్యబడిన నామములలో ఏ నామమున మరి రక్షణ పొందలేము. ఈ యేసుక్రీస్తు ప్రభువారి నామమునని మనము రక్షణ పొందగలమండి. కనుక పాపుల రక్షణ యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. రేపు మంద కాదు, మన జీవము ఏపాటిది కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటిదని పరిశుద్ధ గ్రంథం బైబిలు చదివిస్తున్నది. కనుక ఆయన దేవాది దేవుడైన ఈ లోకానికి ఆ కలవరగిరిపై మరి ఎంతో ప్రాణం అర్పించిన వాడుగా, కనుక మన పాపము పోవాలి అంటే ఆ పరిశుద్ధుడైన యేసు నామమునే మనము విశ్వాసం ఇచ్చినట్లయితే సూక్ష్మలో మోక్షం ఆయనే మనము రక్షించేవాడుగా రక్షించి మనము పరలోక రాజ్యములో చేర్చాలని ఆయన ఎంతో కోరుతూ ఉన్నాడు. ఆయన నేడైనను రేపైనను ఒకనొక పట్టణము వెళ్ళి
1 సంవత్సరము ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించమరండి చెప్పుకుని వాళ్ళారా. రేపేమి సంబంధించు మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధముగా చదివిస్తూ ఉందండి. ఆయన మహాదేవుడు గనక భూమి మీద మరి ఎవరు కూడా మన పాపములను తీసివేయటకు ఎవరు కూడా అధికారం ఎవరికి కూడా అధికారము ఇవ్వబడలేదు.